ప్రగతి బాట సంక్షేమ పూదోట యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.4 లక్షల కోట్లు గ్యారంటీ అమలు హామీలకు 56,000 కోట్లు అభివృద్ధి పనులకు 36,504 కోట్లు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా విద్యుత్ రాయితీలకు నిధులు పెంపు కొత్తగా రాజీవ్ యువ వికాసం ఇందిరాగిరి జల వికాసం సోలార్ గ్రామం నగరాభివృద్ధి పథకాలు 25-26 ఆర్థిక సంవత్సరానికి 3.4 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్. సరే మంచిదే పెట్టిన రాష్ట్ర బడ్జెట్ మంచిదే, అన్ని వర్గాల వారికి అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని వర్గాల వారికి అందుతాయి అనేది ఇంకా లెక్కలు తేల్చలే, చూడాలి. ఎందుకంటే పెట్టిరు బడ్జెట్ కానీ అది ఎంతవరకు ఫలాలు ఇస్తాయి, ఇక్కడ ఎన్ని ఒడిదుడుకులు వస్తాయి అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు కాకుండా మళ్ళొక 2 హామీలను చేర్చిర్రు. సో అవి కూడా ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనేది వేచి చూడాల్సిందే తప్ప ఇప్పుడైతే ఏం తెలియదు, అర్థం కాదు. అంకెల గారడి ఉంటుండొచ్చు, ప్లస్ వీళ్ళు సరిపోకుండా ఏమైనా చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బడ్జెట్ పెట్టిరని చెప్పేసి సంతోషపడాల్సిన అవసరం లేదు, సంకలు గుద్దుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే ఇక్కడ బడ్జెట్ లేదు అంటే మనది ఒకప్పుడు మిగులు బడ్జెటే, కానీ ఇప్పుడు అసలు అప్పుల బడ్జెట్ అయింది. సో దీనికి తగ్గట్టుగా వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టమని అంటారు. ఎన్ని లక్షల కోట్లు మళ్ళీ అప్పు అవుతుందో ఈ సంవత్సరము, ఎన్ని లక్షల కోట్ల అప్పు అవుతుందో చూడాలి. వీళ్ళు పెడతారు బడ్జెట్, మరి ఏడికెళ్ళి పెడతారు, ఏడికెళ్ళి తీస్తారు? కోకాపేట భూములు అమ్ముతారా, రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముతారా, మహబూబ్నగర్ జిల్లా భూములు అమ్ముతారా? ఇవన్నీ పెట్టి బడ్జెట్ ఎవరైనా చేయొచ్చు. గోనె ప్రకాష్ కూడా సీఎం అయితే ఉన్న రాష్ట్రం భూములు కూడా మొత్తం అమ్మి ఆయన అప్పు కట్టవచ్చు. ఇంకా కోకాపేటలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముదామని వీళ్ళు ప్లాన్ వేసారు. శుద్ధపూసలు, సిగ్గు శరమేమని ఉండాలి. ఏం చెప్పారు మీరు? ఏం అమ్మము, ఏం చెయ్యము, రాష్ట్ర అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తామని చెప్పేసారు. మళ్ళా గిన్ని కోట్లు అప్పు చేసి మళ్ళీ రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారు.